బ్రేకింగ్ న్యూస్ వచ్చే ఎన్నికల్లో జనసేన 2 లోక్సభ 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతోంది. మరి జనసేనని ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అనే విషయంపై క్లారిటీ వస్తోంది. జనసేనని 2 చోట్ల నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లోనే జనసేనని ఈసారి కూడా 2 స్థానాల నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఆయన ఈసారి 2 అసెంబ్లీ స్థానాల నుంచి మాత్రం పోటీ చేయడం లేదు. ఒక అసెంబ్లీ ఒక లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీకి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. కాకినాడ పార్లమెంట్తో పాటు పిఠాపురం అసెంబ్లీ నుంచి ఆయన పోటీకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ పోటీపై ఆర్టీవీ ముందే చెప్పింది. పవన్ కళ్యాణ్ పోటీపై ఫిబ్రవరి 27నే ఆర్టీవీ ఈ విషయాన్ని జనానికి చెప్పింది. ఎంపీగా అనకాపల్లి లేదా కాకినాడతో పాటు భీమవరం, గాజువాక, తిరుపతి సీట్ల అసెంబ్లీ సీట్లను పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఒక లోక్సభ, ఒక అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది అని ఆర్టీవీ ఫిబ్రవరి 27వ తారీఖున చెప్పింది. అసెంబ్లీ సీట్ల పరిశీలన తర్వాత పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. కాకినాడ ఎంపీ పరిధిలో కాపు ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. పిఠాపురం ముఖ్య నేతలతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ సమావేశాన్ని నిర్వహించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్తో పిఠాపురం నుంచి పోటీపై తగ్గేది లేదు అని మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా అంటూ ఉన్న నేపథ్యంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీకి దిగే అవకాశం ఉంది. పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పవన్ కళ్యాణ్ పోటీకి దిగబోతున్నారు. అలాగే కాకినాడ లోక్సభ సెగ్మెంట్ నుంచి పవన్ కళ్యాణ్ పోటీకి దిగబోతున్నారు. ఈ 2 చోట్ల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉంది. సాయంత్రం ఒక అధికారిక ప్రకటన కూడా పవన్ కళ్యాణ్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, పవన్ కళ్యాణ్ 2 చోట్ల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఆర్టీవీ ముందే చెప్పింది. ఇప్పుడు అదే జరుగుతోంది. సో కాకినాడ పార్లమెంట్ నుంచి పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం లేదా రేపు దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. సో క్యాడర్ ఏమంటుంది? ఎస్ రోహిత్, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో గత నెల 27వ తేదీనే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ కావచ్చు, అలాగే పిఠాపురం 2 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆర్టీవీ మనం ముందే చెప్పింది. అలాగే ఆర్టీవీలో మనం ప్రధానంగా చెప్పాం కొన్ని పార్లమెంట్ స్థానాలు అనకాపల్లి కావచ్చు, అలాగే కాకినాడ కావచ్చు, ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా పరిశీలనలో ఉంది. అందులో ముఖ్యంగా ఎక్కువగా కాకినాడ అలాగే పిఠాపురం పైన ఎక్కువ ఆసక్తి కనిపిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మనం చెప్పడం జరిగింది. ఆ విధంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారని మరికొన్ని గంటల్లోనే తెరదించబోతున్నారు. అలాగే ఈ రోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ జనసేన అలాగే కాకినాడ పార్లమెంట్ స్థానంలో 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పిఠాపురంతో పాటు అలాగే కాకినాడ పార్లమెంట్ 2 స్థానాల్లో కూడా పోటీ చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే అన్ని విధాలుగా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అలాగే అక్కడ చూసుకున్నటువంటి ప్రధానంగా చూసుకుంటే గతంలో వారాహి యాత్ర సమయంలో కూడా పవన్ కళ్యాణ్ పదే ఒక మాట చెప్తున్నవారు, గోదావరి ప్రాంతాన్ని అడ్డుపెట్టుకుంటాను, గోదావరి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే గోదావరి తీర ప్రాంతంలోనే నేను ఉంటానని చెప్పేసి ఒక మాట కూడా చెప్పారు పవన్ కళ్యాణ్. ఆ విధంగానే గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ జిల్లాలోనే పవన్ కళ్యాణ్ అయితే టెస్ట్ వేసేందుకు అందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నాడు. కాకినాడ పార్లమెంట్ స్థానంతో పాటు అలాగే బీజేపీ నేతలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఒక సూచన ఇచ్చారు. ఆ సూచనలకే పవన్ కళ్యాణ్ కూడా మొగ్గు చూపించారు. దానితో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలంటూ పిఠాపురం ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు. ఆ విధంగానే పిఠాపురంలో ఉన్నటువంటి జన సైనికులు కావచ్చు అందరూ కూడా పవన్ కళ్యాణ్ రావాలని ఒక పక్కన ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ వస్తే ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఇప్పటికే జన సైనికులు పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరో పక్క కనబడుతుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ గా తంగెళ్ల శ్రీనివాస్ ఉన్నారు. అలాగే మరో పక్కన టీడీపీ ఇన్ఛార్జ్ గా రెబల్ అభ్యర్థి ఎవరుతున్నారో వర్మ కూడా టీడీపీ నుంచి అయితే గట్టి పోటీగా ఉన్నాడు చెప్పాలి. ఆయన కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా సరే నేను ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తానంటూ కూడా ఇటీవల కూడా ప్రచారం చేశారు. కానీ ఇప్పటికే కుటుంబ సభ్యులతో ప్రచారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే అక్కడ ఏ విధంగా సపోర్ట్ చేస్తారనేది కూడా ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. కానీ ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీతో పొత్తు తర్వాత పరిణామాలన్నీ కూడా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన 24 స్థానాలు ఉన్నటువంటి జనసేన ఇప్పుడు 21 స్థానాలకైతే తగ్గడంతో జనసేన నేతల్లో మరో పక్కన అసంతృప్తి కనపడుతుంది. మరో పక్కన 3 స్థానాలు పార్లమెంట్ కు ఉన్నటువంటి స్థానాలు మరొక స్థానం తగ్గి 2 స్థానాలు ఉండడంతో మరో పక్కన ఈ ఆసక్తి కనపడుతుంది. మరో పక్కన జనసేన పార్లమెంట్ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేస్తే అలాగే మరో పక్కన మచిలీపట్నం నుంచి ఆయన మరొక స్థానం 2 స్థానాల్లో మాత్రమే కనపడుతున్న పరిస్థితి మరో పక్కన కనబడుతుంది. ఈ పరిణామాలు చూస్తుంటే గోదావరి జిల్లాలోనే కాకినాడ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి అలాగే పిఠాపురం నుంచి పోటీ చేస్తే కానీ ప్రకాష్ ఓకే అనకాపల్లి లేదా కాకినాడ లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పాం. ఎందుకు కాకినాడనే జనసేన చూస్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అలాగే తిరుపతి లేదా పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ముందే చెప్పాం. ఎందుకు పిఠాపురం వైపే జనసేనని ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది? మొత్తంగా అక్కడ తిరుపతి నుంచి కూడా అందరూ కూడా అక్కడ నుంచి పోటీ చేయాలని అక్కడ ఉన్నటువంటి కేడర్ కూడా మరో పక్కన కోరుకుంటుంది. అలాగే ఇక్కడ గోదావరి జిల్లాలోనే ఎక్కువ ప్రధానంగా వారాహి సమయంలోనే అన్నవరం నుంచి వారాహి యాత్ర మొదలు పెట్టడమే కాకుండా అక్కడి నుంచి కత్తిపూడి అలాగే పిఠాపురం కాకినాడ ఈ మీదుగా వారాహి యాత్ర రావడం జరిగింది. ఈ వారాహి యాత్రలోనే అక్కడి నుంచి తర్వాత ఆశించిన స్థాయిలో ఎక్కడ కూడా వారాహి యాత్ర కూడా జరగలేదు. కానీ ఈ యొక్క ప్రాంతంలోనే ఎక్కువగా జరిగింది. ఈ నేపథ్యంలోనే కాకినాడ ఈ యొక్క గోదావరి జిల్లాపైన ఎక్కువ దృష్టి పెట్టడం, అంతేకాకుండా ఎక్కువ స్థానాలు గోదావరి జిల్లాలోనే ఇప్పటికే అడుగుతున్న పరిస్థితి. అలాగే ఆ విధంగానే జనసేన ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకటించారు. అంతేకాకుండా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కావచ్చు, అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేయడం మరో పక్కన శపథం చేస్తున్నారు. గతంలో వారాహి సమయంలో ముద్రగడ పద్మనాభం కూడా మరొక సంచలన లేఖ కూడా రాశారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే నేను కూడా పోటీ చేస్తానంటూ మరొక లేఖ కూడా అప్పుడు ఆ విధంగా సంచలనంగా మారిందని చెప్పాలి. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం నుంచి కానీ కాకినాడ నుంచి కానీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే ముద్రగడ ఇప్పటికే 14వ తేదీనైతే అతను వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ అతనైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా పరోక్షంగా రాజకీయాలకు వైసీపీకి సపోర్ట్ చేసేందుకు రాజకీయాలకు వెళ్తానంటున్నారు. కానీ మరో పక్కన ఇప్పటికే అక్కడ పిఠాపురం నుంచి ఉన్నటువంటి వైసీపీ వంగా గీతా విశ్వనాథం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఏ విధంగా ఎదుర్కొంటుందని కూడా వైసీపీ మరొక ఆలోచన కూడా చేస్తుంది. ఆ ఆలోచన ప్రకారంగా ముద్రగడ పద్మనాభాన్ని ఏ విధంగా అక్కడ పవన్ కళ్యాణ్ పోటీగా వైసీపీ దించేందుకు ఆలోచన చేస్తుందా, లేదంటే కాకినాడలో ఉన్నటువంటి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి పదే చెప్పడం, ఆయన దమ్ముంటే కాకినాడ నుంచి పోటీ చేయాలని మరో శబ్దం విసరడం, ఈ పరిణామాలన్నీ కూడా చెక్కి పెట్టేందుకు కాకుండా కాకినాడ పార్లమెంట్ పరిధిలో నుండి 7 నియోజకవర్గాలు కూడా పూర్తిగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నియోజకవర్గాలు కావడంతో, అలాగే జనసేన అభిమానులు ఎక్కువగా ఉండడం కాబట్టి ఈ యొక్క కాకినాడ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఆ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకున్నాడు. మొత్తం ఓవర్లుగా ఈ కాకినాడలో కావచ్చు మొత్తం ఇక్కడ పోటీ చేస్తే మాత్రం ఈ యొక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం గోదావరి జిల్లాలో అన్ని చోట్ల ఉంటుందని భావించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడ చేస్తున్నారని కూడా ఉత్కంఠకైతే తెరదింపబోతున్నారు. ఆల్మోస్ట్ దాదాపుగా పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసేందుకు ముహూర్తం అన్ని విధాలుగా సిద్ధమవుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. రోహిత్ రైట్ ప్రకాష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే విషయంపై క్లారిటీ వచ్చింది. జనసేన వచ్చే ఎన్నికల్లో 2 లోక్సభ స్థానాల నుంచి 21 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఒక లోక్సభ ఒక అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. కాకినాడ లోక్సభ సెగ్మెంట్ నుంచి అలాగే పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి జనసేనాని పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయంలో అధికారిక ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.